హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే పన్నీర్ టిక్కా వ్రాప్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి మరియు 2 టేబుల్ స్పూన్స్ మస్టర్డ్ ఆయిల్ వేయండి. ఇన్ కేస్ మస్టర్డ్ ఆయిల్ లేకపోతే మీరు రోజువారీ కుకింగ్ ఆయిల్ కూడా వాడేయచ్చు. ఇప్పుడు అది ఉంటలు కట్టకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుతూ రోస్ట్ చేయండి. ఇప్పుడు మసాలాలు యాడ్ చేద్దాం. 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీరా పౌడర్ అండ్ 1.5 టీ స్పూన్స్ చాట్ మసాలా వేసేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసి బాగా కలపండి. కారం ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు చిల్లీ పౌడర్ కాస్త ఎక్కువగానే వేసేసుకోవచ్చు. ఇక్కడ మనము కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ మాత్రమే వాడుతున్నామండి, నార్మల్ కారం పొడి అయితే వాడట్లేదు. తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసి బాగా కలపండి. ఇప్పుడు మనకు ఆయిల్ కొంచెం తక్కువగా అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవచ్చు. మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడటం వల్లనే ఈ కలర్ అండ్ ఈ టెక్స్చర్ అనేది వస్తుంది. నార్మల్ కారం పొడికి ఈ టెక్స్చర్ అండ్ ఈ కలర్ అనేది ఇంత రెడ్డిష్గా అయితే మనకి రాకపోవచ్చు. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని సిమ్లో పెట్టే చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు సిమ్లో పెట్టి అలానే కలుపుతూ ఉండండి. మనకి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా రావాలి. ఆయిల్ అనేది చూడండి ఇప్పుడు పేస్ట్ నుంచి సపరేట్ అయిపోతుంది. తర్వాత సాల్ట్ కొంచెం యాడ్ చేసి బాగా మిక్స్ చేసి పెట్టేయండి. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది ల్యూక్వామ్ హీట్ వచ్చే వరకు పక్కన పెట్టేసేయండి. చల్లారిన మిక్చర్లో ఒక 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసి బాగా కలుపుకోండి. కర్డ్ అనేది మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకోవాలి. స్టవ్ ఆన్లో పెట్టి అయితే కర్డ్ మాత్రం వేయకూడదు, ఎందుకంటే వేడి మీద పెరుగు అనేది విరిగిపోతుంది. సో 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ అనేది మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఆ మిక్చర్లో వేసి బాగా కలుపుకోవాలి. పెరుగు అనేది ఆ మిక్చర్లో బాగా కలిసేలాగా చూసుకోండి. ఇప్పుడు పెరుగు అనేది మిక్చర్లో బాగా కలిసిపోయింది అంటే మన మ్యారినేషన్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 1 బిగ్ ఆనియన్, 2 స్మాల్ టొమాటోస్ అండ్ 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ స్మాల్ క్యూబ్స్ని ఆ మిక్చర్లో యాడ్ చేసేయండి. ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకోండి. నేను టమాటా ఆనియన్ అనేవి కొంచెం పెద్దగానే కట్ చేశానండి, మీకు కావాల్సిన సైజులో మీరు కట్ చేసేసుకోవచ్చు. పన్నీర్ మాత్రం చాలా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. మీ ఇష్టం వచ్చిన సైజులో మీరు కట్ చేసుకోవచ్చు అండి, ఇది మీ ఆప్షనల్ అంతే. ఇంకా ఆ మిక్చర్ అనేది పీసెస్కి బాగా పట్టుకునేలా బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత అందులో ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయండి. ఆ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు బాగా కలుపుతూ ఉండండి. వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ మిక్చర్ని మీరు పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనము పరాతా ప్రిపరేషన్ని చూసేద్దాం. నేను పరాతా కోసం ఆల్రెడీ గోధుమ పిండిని తడిపి పెట్టానండి. కొంచెం గోధుమ పిండిని తీసుకుని ఇప్పుడు ఇలా ఈ పిండి వేస్తూ మనం ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దీని మీద మనం కొంచెం ఆయిల్ని మొత్తం పూసేసుకోవాలి. ఎక్కువ తీసుకోకండి, జస్ట్ లైట్గా అలా తీసేసుకొని మొత్తం పూసేసేయండి ఆయిల్ అంతా. తర్వాత దాని మీద కొంచెం మైదా పిండిని స్ప్రింకిల్ చేసుకోండి. నేను గోధుమ పిండి తడిపేటప్పుడు కొంచెం మైదాని కూడా యాడ్ చేసుకున్నానండి. మీకు మైదా అనేది నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా రౌండ్ చేసిన దాన్ని మనం ఇలా ఫ్లిప్ చేసుకుంటూ రావాలి, టోటల్గా ఫ్లిప్ చేసుకోవాలండి. ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా కొంచెం పొడవుగా చేసేసుకోండి. ఇలా పొడవుగా చేసుకున్న తర్వాత మనం దాన్ని మన వేలికి రోల్ లాగా చుట్టేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నా కదండి, ఈ విధంగా మనము మన ఫింగర్స్కి రోల్ చేసుకోండి. తర్వాత యాజ్ యూజువల్గా చపాతీని రుద్దినట్లుగానే పిండి వేస్తూ దాన్ని ఈవెన్గా రుద్దేసుకుంటూ వచ్చేయండి. మీరు అనుకోవచ్చు ఎందుకు ఇలా రోల్ చేసుకోవాలి, నార్మల్గా స్క్వేర్ షేప్లో ఫోల్డ్ చేసుకోవచ్చు కదా, లేదంటే ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవచ్చు కదా చపాతీ లాగా, కానీ ఎందుకు ఇలా అనుకుంటే మాత్రం మనకు పరాతా అనేది లేయర్స్గా రావాలి అంటే ఇలా రోల్స్ లాగా చేసుకుంటేనే మనకి పరాతా అనేది లేయర్స్గా వస్తుంది. సో ఇలా మొత్తం పిండి వేసుకుంటూ రుద్దేసిన తర్వాత పెనం పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత చపాతీ లాగానే 2 సైడ్స్ ఆయిల్ వేసుకుంటూ మంచి కలర్ వచ్చేలాగా బాగా కాల్చేసుకోండి. ఇప్పుడు మన పరాతా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దాని మీద కొద్దిగా మయోనీస్ అండ్ కొద్దిగా గ్రీన్ చట్నీ 2 వేసి పరాతా నిండుగా టోటల్గా స్ప్రెడ్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నా కదండి, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. మీకు కావాలి అంటే 2 ఒకేసారి వేసి స్ప్రెడ్ చేయొచ్చు, లేదు అంటే మయోనీస్ వేసి స్ప్రెడ్ చేసిన తర్వాత గ్రీన్ చట్నీ వేసి దాని మీద మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇట్స్ యువర్ ఆప్షనల్ అండి.
దాని తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ టిక్కా స్టఫ్ ఉంది కదండి, దాన్ని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకోండి కర్రీని. మీకు కావాలంటే ఆప్షనల్గా సమ్ చాప్డ్ ఆనియన్స్ అండ్ సమ్ చాప్డ్ చిల్లీస్ వేసుకోవచ్చు. ఇంకా కావాలి అనుకుంటే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ కొద్దిగా లెమన్ జ్యూస్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మొత్తం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్లుగా ఇలా రోల్ చేసేసుకోండి. ఎంతో రుచికరమైన పన్నీర్ టిక్కా వ్రాప్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు మైనీస్ ఆర్ సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.